నారాయణ గారి పైన ఎన్ని కేసులు పెట్టారో ఇప్పటికి లెక్క తెల్ల. మీ లోకేష్ పైన 20 కేసులు పెట్టారు, అటెంప్ట్ మర్డర్ పెట్టారు, ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టారు. ఆ సైకో బ్యాచులు చెప్తున్నా, క్లేమోర్ మైన్లకే భయపడిన కుటుంబం మాది. భయం మా బయటలు లేదు. సిల్లి బచ్చా, ఈ సిల్లి బచ్చా అడుగుతాడు, 4 సంవత్సరాలుగా ఎక్కడున్నావా, నారాయణ గారు ఎక్కడున్నారా అన్న. కళ్ళు కంపడావా నీకు? ఎందుకయ్యా మీ సైకో జగన్ కి నారాయణ గారు అంటే అంత భయం? ఒకసారేమో పేపర్ లీక్ లో పట్టుకెళ్తాడు, ఇంకోసారేమో ఔటర్ రింగ్ రోడ్ అంటాడు, మూడోదేమో ఇన్సైడర్ ట్రేడింగ్ అంటాడు. వాళ్ళకే అవగానే పాపం నారాయణ గారిని ఎట్లా ఫిక్స్ చేయాలా అని. ఇప్పుడు చూడండి, ఏమి తప్పు చేయని ఆనిముత్యం లాగా ప్రజల ముందర నిలబడుతున్నారు నారాయణ గారు. ఆ సిల్లి బచ్చాకి చెప్తున్నా, వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వమే. మీరు చేసిన భూదందాల పైన ప్రత్యేక సిట్ ఏర్పాటు చేసి ఆ డబ్బులంతా ప్రజలకు ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటాను. నారాయణ గారు ఎక్కడ అభివృద్ధి కార్యక్రమాలు ఆపేశారో అక్కడి నుంచే మళ్లీ నెల్లూరుని అభివృద్ధి చేసే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడు.